సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్ణిక వ్లాగ్స్. అందరు బాగున్నాం, మేమైతే చాలా బాగున్నాం. సో ఫ్రెండ్స్, మనకి వానికి ఇట్లా స్కూల్ పోయింది, ఇంకా రాలేదు. ఒకసారి చూద్దాం, ఇప్పుడు టైం అయితే అయ్యింది, వస్తుందేమో చూద్దాం. ఇంటికి తాళం వేసి ఉంది, వద్దు తాళం వేసి బయటికి పోయినట్టుంది. నేనైతే డ్యూటీ పోయి ఇప్పుడే వచ్చేసిన. సో ఫ్రెండ్స్, అట్నే ఏంటంటే ఇంటెన్కి మనకి ఇల్లు పని స్టార్ట్ అయింది అనమాట. ఇల్లు పని స్టార్ట్ అయింది, ఆల్రెడీ స్లాబ్ పడ్డది, గోడలు వేసినాయి, ప్లాస్టింగ్ ఇట్లా అవుతుంది. ఈరోజు ఇట్లా మళ్ళీ ప్లంబింగ్ వాళ్ళు వచ్చారు, ప్లస్ మేస్త్రి వాళ్ళకి ఇట్లా వచ్చారు. ఒకసారి చూద్దాం, ఒకసారి వర్క్ ఏం జరుగుతుంది, ఏం కథ. ఓకేనా ఫ్రెండ్స్? అయితే మస్తు వచ్చినాయి మా సెట్కి. ఇట్లున్నాయి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి కదా. ఇది ఒక మల్లె చెట్టు, ఇది మంచిగా పెరిగింది, బాగా పెరిగింది. ఇట్లా ప్లంబింగ్ వర్క్ నడుస్తుంది. అటు వర్ణిక వచ్చినట్టుంది స్కూల్ నుంచి, అమ్మాయి ఇట్లా ఉన్నారు. వర్ణిక ఇట్లా వచ్చారు, వద్దు ఇట్లా ఏం చేస్తుంది. చోనుగాడ నడుచుకుంటూ వస్తుండు. చోను, వర్ణిక ఎప్పుడైనా స్కూల్ నుంచి రావడం? ఇప్పుడైనా? ఏంది లాలిపాప్ తింటున్నావు? నువ్వు కూడా లాలిపాప్ తింటున్నావా? చెరకు లాలిపాప్ తింటురా? అమ్మా దరి. చోను, ఏం చేస్తున్నావు నువ్వు? ఎడిరిపోతున్నావు నువ్వు? ఇట్లా ఆడుతున్నావు? అరే ఏమైందమ్మా? నడుస్తుందా పని? మనుషులు లేరని సో ఫ్రెండ్స్, మేము కడుతున్న ఇల్లు అయితే ఇదే. ఒక ఇల్లు, ఇటొకటి స్లాబ్ వేసి పెట్టినాము. చూద్దాం ఒకసారి లోపల వర్క్ ఏం నడుస్తుంది. ప్లంబింగ్ వర్క్ నడుస్తున్నట్టుంది. ప్లంబింగ్ వాళ్ళు వచ్చారు, ప్లంబింగ్ చేస్తారు. ఇల్లు కడుతుంటే ఉన్న సామాన్ చూడండి, గందరగోళం ఉంది మొత్తం. వాటర్ ఫుల్ ఉన్నాయి ఇలా సంపది. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే ప్లంబింగ్ జరుగుతుంది. ఇది కిందికి వస్తాను, ఇది పైపు. అది బాత్రూమ్ నుంచి వచ్చే పైపు, అక్కడ నుంచి అది వస్తుంది. అది గోల ఒకటి. సో ఫ్రెండ్స్, ఇది ప్లంబింగ్ ఇది నడుస్తుంది. ఇది లోపట ఇంట్లో. సో ఇది హాలు చూసిన తర్వాత, ఇది హాల్. ఆ తర్వాత ఇటు దేవుని రూము ఇదొకటి. ఆ తర్వాత ఇది కిచెన్. ఇక్కడ ఒక బెడ్రూమ్, లోపల బాత్రూమ్. ఇక సెల్ఫ్లో వచ్చాను బాత్రూమ్. అది ఇట్లా వర్క్ నడుస్తుంది అనమాట. ఇది ఒక బాత్రూమ్, 2 బెడ్రూమ్లు, కిచెన్, హాల్. ఇది ఒక్కరికి మాత్రమే. ఇది ఉష్క బట్టి ఇక్కడ పెట్టేసింది అమ్మాయి. ఇట్లా ఏం చేస్తారు? అయిపోయిందా స్కూల్? చోను. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది మేస్త్రి వాళ్ళు వచ్చారు, ఇక్కడ వర్క్ చేస్తారు అనమాట. ప్లాస్టింగ్ అయిపోయింది. ఆ తర్వాత ఫైనల్ కోట్ ఒకటి ఉంటుంది కదా, అది చేస్తారు. ఏమంటారు, దుబారా అంటారు అనుకుంటా. ఇది ఇది బయట రోడ్కి. ఏమని చూను క్లాప్స్ కొడుతున్నావు? హాయ్, హ్యాపీ బర్త్డేనా? ఎవరిది పాప? వర్ణిక. లాలిపాప ఏంటది, వేస్ట్ ఫెలో. పడే మళ్ళీ అవి తినొద్దు. వెరీ గుడ్ గర్ల్, చెప్పకనే మరి వేసింది. అది తినొద్దు మరి. చెప్పరా హాయ్.
ఆయపు అందరికి ఆయపు. వెరీ గుడ్. సో ఫ్రెండ్స్ ఇది డిజైన్ అయితే చూడండి వస్తుంది ఎట్లుందో. ఆ తర్వాత ఈరోజు ఈ వర్క్ అయితే చేస్తారు దుబారా. మా మేస్త్రి అవుతుంది, ఆయన మా మేస్త్రి. ఏమైందమ్మా? చిన్నక్క దగ్గర పోతున్నా. వాటర్ ఎందుకు వస్తున్నావు? పని పోలేదని వాటర్ వస్తుందా? వర్ణిక బ్యాగ్ గడబెట్టింది. వర్ణిక అమ్మా బ్యాగ్ గడబెట్టింది. వర్ణిక ఆడుతుంది కదా, పుట్టాయిన ఆడుకుంటుండు, సోనయ్య ఆడుకుంటుండ అని ఇక ఈడ పెట్టి నేనే ఇటు తోలుకొచ్చిన. వీళ్ళు ఉష్కలు ఆడుతారమ్మా. ఏంటిది వర్ణిక? ఏ సౌండ్ది? ఏంది? ఏం పెట్టమంటున్నావు? నాకు అర్థం కాలేదు పప్ప. ఆహాహా కృష్ణ బొమ్మ పెట్టలేదు అంటున్నావా? మనం వినాయకుడు పెట్టినాం కదా పప్ప. కృష్ణుడే కావాలనా? కృష్ణుడు కావాలంటే అక్క సైడ్ పెట్టిద్దాం. మనం ఆ సైడ్ పెట్టిద్దాం. ఇది బాగాలేదా పప్ప? మంచిగా ఉంది పప్ప. ఇదే అవో ఎంత బాగుంది అది. నువ్వేమి వాడతావు? బాగుంది పప్ప. బాగాలేదా? నాకు నీకు నచ్చలేదా? నచ్చింది కావాలట. గజెందుకు? గజెందుకు వర్ణిక? చేస్తావు నువ్వు ఇట్లా వర్క్ చేస్తావు? చెప్పు మరి చేస్తావా? వచ్చాను చూడు ఎట్లా ఆడుతున్నావు. ఏ సైకిల్ వస్తుంది పప్ప. వద్దు వద్దు వద్దు. తొక్కుతావు నువ్వు? సైకిల్ తొక్కుతావా? తొక్కుతావా పాప? ఇట్రా ఇట్రా. వద్దు భుజొస్తుంది భుజొస్తుంది భుజొస్తుంది. ఇట్రా 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 ఇట్రా. అమ్మా వెరీ గుడ్. భయం బాగానే ఉంది. వస్తాడు ఎటు పోయినా ఇటు రమ్మంటే వస్తాడు. బండ్లు వచ్చినా ఏది వచ్చినా రాగి దేవడంగా వస్తాడు. బర్రెలు ఇప్పినా అన్న ఇలా కొట్టినా ఇలా కొట్టినావా? ఇటో ఇటో. ఇలా బిర్యానీ వచ్చినాయి. ఇది పొద్దుగల ఏ షిఫ్ట్ పోయినా 6 గంటలకి పోయి గత తొందరగా వచ్చేసినాయి కదా. దా పప్ప ఇట్రా ఇట్రా. సోను మట్టిలో ఆడడం అంటే చాలా ఇష్టం నీకు కదా? మట్టిలో ఆడడం అంటే ఇష్టం. వీడికే జ్వరం వచ్చింది. జ్వరం వచ్చింది మళ్ళీ మట్టిలో ఆడుతావు. అక్కను అక్క అక్క నువ్వేం చేస్తున్నావు వర్ణిక? చెప్పులు ఎందుకు దాచి పెడుతున్నావు? ఏంటిదమ్మా? కృష్ణ బొమ్మ తీసుకురాకపోతే చెప్పులు ఎందుకమ్మా జా పెడుతున్నావు? కొట్టదు. అయ్యో అబ్బో కొట్ట. అరే వద్దు వద్దు కొట్టద్దు వర్ణిక. ఆవు బయటికి వెళ్ళింది. చోను ఏ చోను ఎటు? పిలు పిలు. దా 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 అను. ఏమైందే? వద్దు నువ్వు ఇట్రా. వద్దు వద్దు బాయిలు బాయిలు కొట్టుకుందాం. బాయి కొట్టుకొస్తాడు పాప. బాయి కొట్టుకొస్తాడు బాయి కొట్టుకొస్తాడు.
సో ఫ్రెండ్స్ అయితే ఆవు బయటికి వెళ్ళింది. మా చోను ఏమో ఊరికి ఆడికి పోతా అంటాడు. వద్దురా చోను, ఎందుకు అంటున్నావు? పో నాని దగ్గర పో నాని దగ్గర పో నాడు. ఇటు ప్లాస్టింగ్ అవుతుంది, దుబారా చేస్తుంది, ప్లస్ ఇటు ప్లంబింగ్ అయితే నడుస్తుంది. ఇవన్నీ అయితే బ్యాగ్ ఇక పెట్టింది, తీసుకొని పోదాం ఇంటికి. ఇంటికాడ పెట్టేసిన తర్వాత ఒకసారి వద్దాం ఇట్లా ఏం చేస్తుందో చూద్దాం. ఏ లడ్డు అయిపోయిందా? అందరు అప్పుడే వచ్చి నువ్వు ఇప్పుడు వస్తున్నావు మరి? ఏమా క్రికెట్ ఆడిరా? ఏం ఆట ఆడిరు? దొరకాడు మంచిగా కూర్చున్నాయి మన చెట్టు కదా. గిది ఏం చెట్టు? గిది ఇది ఏమో చెట్టు కదా, పసుపు చెట్టు కదా. వచ్చినావా వర్ణిక? అది బ్యాగ్ ఏమవుతాను వాడేసావా వర్ణిక? స్కూల్కి వెళ్ళి రాగానే ఆడ పెట్టేసి ఇంట్లో పెట్టేసి నువ్వేం చేయాలి వర్ణిక? బండి మస్తుంది ఇది. నీదా చూడదా? నీదే బండ చూడదు పప్ప. అది దండ మంచిగా చేసి ఎందుకు అది ఇప్పుడు తొక్తావా? అట్లా కాదు, అది కూర్చోవాలి, అలా కూర్చొని తొక్కాలి. అబ్బో మస్తు బలం ఉంది, సూపర్. తొక్కడికి వస్తుంది కాబట్టి తొక్కడికి రాక నడుచుకుంటూ తీసుకుని పోతుంది అది. అట్లా లడ్డు సైకిల్ లేపుతుంది.